అయ్యా నమస్కారం అందరికీ. ముందుగా రైతులకు సంబంధించినటువంటి వివాదాస్పద యాక్టుల్ని రద్దు చేసినందుకు మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే డిమానిటైజేషన్ వల్ల జరిగిన నష్టాలు, సిఏఏ వల్ల జరిగిన నష్టాలు, వాటి విషయంలో కూడా కొంత ఆలోచన చేసి దేశానికి ఏది ఉపయోగపడుతుందో ఆ రకంగా మోడీ గారు ఈ రైతుల విషయంలో ప్రెస్టేజ్కి పోకుండా ఎలాగైతే పబ్లిక్ ఒపీనియన్ని బట్టి ఆయన నడుచుకున్నారో ఈ మధ్యకాలంలో ఇంకొక మంచి డెవలప్మెంట్ ఏంటంటే మోహన్ భగవత్ గారు అంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆయన ఇటీవల 2-3 ఉపన్యాసాలు ఆయన బాగా మీరు పాపులర్ చేశారు మీడియా వాళ్ళు. అందులో ఒక దాంట్లో ఆయన ఏమన్నాడంటే అసలు ముస్లిమ్స్ అనేవాళ్ళు లేకపోతే హిందుత్వ అన్న మాటకే అర్థం లేదన్నాడు. హిందుత్వ అంటే అందులో ముస్లింలు కూడా భాగమే అంటూ హిందువులు ముస్లింలు వేరువేరు కాదు, మన డిఎన్ఏ ఒకటే అన్నాడు. ఆర్ఎస్ఎస్ చీఫ్ ఈ విధంగా మాట్లాడడం దేశానికి చాలా మంచిది. నిన్న మొన్న ఇంకా గొప్ప మాట ఏమన్నాడంటే ఆయన దేశ విభజన మళ్ళీ అండూ చేయడం అంటే దేశ విభజన మళ్ళీ కలిపేయటం, ఇండియాని పాకిస్తాన్ని కలిపేయగలిగితే అది చాలా ఇరు దేశాలకి చాలా మంచిది అన్న మాట ఒకటి చాలా గొప్ప మాట అన్నాడు ఆయన. ఈవేళ ఒక రకంగా చూసుకుంటే స్థాన్ అంటే అది సంస్కృతంలోంచి వచ్చింది. స్థానం సంస్కృతం పదం. ఇండియా కానీ పాకిస్తాన్ కానీ కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్, టర్క్మెనిస్తాన్, తజకిస్తాన్ ఇలా ఇవన్నీ కూడా ఒకప్పుడు మన సంస్కృతం అంటే మన సంస్కృతి భారతదేశంలో ఒక భాగాలే అయ్యి ఉంటాయి అప్పట్లో, బహుశా కొన్ని వేల సంవత్సరాల క్రితం. లేకపోతే స్థాన్ అనే పేరు రావటం ఒకసారి కనుక మోహన్ భగవత్ లాంటి వాళ్ళు, మోడీ లాంటి వాళ్ళు కనుక ఏంటి అసలు మన సమస్య ఎలా పరిష్కారం చేసుకుని ఎలా స్నేహంలోకి వచ్చి ఎలా కలవాలి, ఎందుకంటే ఇప్పుడు యుద్ధం చేసి ఆక్యుపై చేసుకోవటం అన్నది ప్రపంచం ఒప్పుకోదు. స్నేహంతో ప్రేమతోటి కలవాలి. ఏంటి పాకిస్తాన్కి మనకి ఉన్న ఇష్యూ కాశ్మీర్కి ఏవే ఉన్నాయి. ఇంతకుముందు రాజగోపాలాచారి గారు ఒకటి సజెస్ట్ చేశాడు, కాండమోనియం స్టేటస్ అని. ఇంకా రకరకాలుగా అంబేద్కర్ గారు సజెస్ట్ చేశారు. రకరకాల సజెషన్స్ ఉన్నాయి. వాటి మీద ఒక చర్చ అంటూ ప్రారంభిస్తూ సీజ్ ఫైర్ అనే ఒక అగ్రిమెంట్కి కనుక వచ్చినట్టయితే ఆటోమేటిక్గా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. కాశ్మీర్లో శాంతి భద్రతలు వస్తాయి. కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళదే అన్నదే మన దేశ నినాదం. కాశ్మీర్ మీదకి ఎవరో వచ్చి ఆక్యుపై చేస్తారంటే మేము ఒప్పుకోం. ఇది భారతదేశంలో భాగం అంటే పాకిస్తాన్ కూడా భాగమే. పాకిస్తాన్ భారతదేశంలో భాగం అని మనం చెప్పడం కాదు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం సద్దాం హుస్సేన్ చెప్పాడు. సద్దాం హుస్సేన్ చాలా ఉన్నతమైనటువంటి వేదిక మీద కువైట్ ఇరాక్లో భాగం అన్నది ఎంత నిజమో, అప్పుడు ఇరాక్కి కువైట్కి గొడవ జరుగుతుంది. పాకిస్తాన్ భారతదేశంలో భాగం అన్నది కూడా అంతే నిజం అని ఆ సంబంధం లేకుండా చెప్పాడు. పాకిస్తాన్ మోడల్ చెప్పాడు. అందుకని ఇప్పుడు భగవత్ గారిది ఆహ్వానించదగినటువంటిది. దాని మీద నిజంగా అక్కడితో ఆపేయకుండా కొంతమందిలో ఏదైతే ఒక సంకుచితమైనటువంటి భావం ఉందో ఆ భావాన్ని దూరం చేసేలాగా, మన దేశ ఔన్నత్యానికి ఉపయోగపడేలాగా ఒక మంచి నిర్ణయం అని నేను భావిస్తున్నాను. వారికి కూడా నా అభినందనపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక మన స్టేట్కి వస్తే అక్టోబర్ 9వ తారీఖున నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మీతోటి మీ ద్వారా ప్రభుత్వాన్ని ఏమడిగానంటే ప్రభుత్వం పరిస్థితి ఏం బాగాలేదు, అప్పులు పెరిగిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మంచి బిజినెస్ మ్యాన్గా పేరున్నవాడు, ఏదో ఉండే ఉంటుంది మీ మనసులో
ఎలాగ ఈ క్రైసిస్లోంచి బయటపడబోతున్నారో ఒకసారి ప్రకటించండి. ప్రకటించినట్టయితే మాకు కొంచెం పర్వాలేదురా, ఇప్పుడు అప్పులు చేసినా పర్వాలేదు, ముందు ముందు మంచి రోజులు వస్తాయనేటువంటి ఒక ధీమా కలుగుతుంది. కాకపోతే చాలా భయంకరమైనటువంటి ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా వెళ్ళిపోతున్నాం అని లాస్ట్ ప్రెస్ మీట్లో నేను కోరడం జరిగింది. ఆ తర్వాత నేను అక్కడి నుంచి నాకు ప్రభుత్వం నుంచి కూడా అంతకుముందు కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు నా ఫ్రెండ్స్ ఉన్నారు, అప్పుడప్పుడు పలకరించేవారు. వాళ్ళు కూడా పలకరించడం బానిశారు. అంతకుముందు నన్ను వైసీపీకి సంబంధించినటువంటి అభిమానులు కానీ పార్టీ సభ్యులు కానీ అంతగా విమర్శించేవారు కాదు. తెలుగుదేశం వాళ్ళే నన్ను ఎప్పుడు తిడుతుంటారు. కానీ ఒక ఉన్నతమైన స్థానంలో నన్ను కూర్చోబెట్టారు. 2 ఏళ్ల తర్వాత టీడీపీ వైసీపీ ఇద్దరూ సమానంగా తిడుతున్నారు. సో అది నేను అనుకోవటం ఓకే, ఇది కరెక్ట్ స్థానం, మనం చెప్తుంది కరెక్ట్గానే ఉందన్నమాట అని. ఎందుకంటే నేను ఎవరిని సపోర్ట్ చేసే ఉద్దేశంతో చెప్పలేదు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం చేసిన తప్పులుగా నాకు తోస్తే నేను చెప్పాను, మీరు చూపించారు, మీరు రాశారు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తవాడు జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఫస్ట్ టైం సీఎం అయిన వాడు, రాజకీయ అనుభవం తక్కువ కాబట్టి కొన్నాళ్ళు టైం ఇచ్చాం. టైం అయిపోయిన తర్వాత మనం కూడా ఆయన చేస్తున్నటువంటి తప్పులేవో చెప్పడం మొదలెట్టాం. మొన్న మనం అడిగిన దానికి ఎక్కడ ఏ వేదిక మీద ఎవరో ఏ రకమైన సమాధానం ఇవ్వాల. మొన్న అసెంబ్లీలో ఖచ్చితంగా పెద్ద చర్చ జరుగుతుంది అనుకున్నాను. ఎందుకంటే ఈ పరిస్థితి ఎప్పుడూ రాష్ట్రంలో లేదు. ఖచ్చితంగా చర్చ జరుగుతుంది అనుకుని వెయిట్ చేస్తే చర్చ ఎటో పోయింది. అసలు సంబంధం లేని విషయాల మీదకి చర్చ మారిపోయింది. బడ్జెట్లో ఎలా ఉంది పరిస్థితి, ఎంత ఖర్చు పెట్టారు, ఏం చేస్తున్నారు, కాదు ఎందుకు ఇలా ఉంది, అనేక రకాలైనటువంటి సీరియస్ సబ్జెక్ట్స్ చర్చిస్తారని అనుకుంటే ప్రారంభం నుంచే ఫస్ట్ డే నుంచే ఎక్కడ పోయిందో తెలియకుండా పోయింది. అసెంబ్లీలోంచి బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ శివారెడ్డి గారిని మటర్ చేస్తే రామారావు గారు వెళ్ళిపోయాడు బయటికి. ఈయన మంత్రుల కింద చేశారు, మా ఎమ్మెల్యేలను తీసుకుని మంత్రుల కింద చేశారంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం ఎమ్మెల్యేలతో సహా సంవత్సరంన్నర ముందే బయటకు వచ్చేసాడు. ఇప్పుడు మళ్ళీ అపోజిషన్ లీడర్ నేను రాను, మళ్ళీ సీఎం అయితే వస్తాను లేకపోతే రానని ఈయన బయటకు వచ్చాడు. ఈయనతో పాటు మెంబర్స్ కూడా మరి మొత్తం వెళ్ళరో కొన్నాళ్ళు వెళ్ళరో అర్థం అవ్వట్లేదు. అసలు ఆలోచన వస్తుంది, ఎందుకు ఈ ఎలక్షన్స్ అవినో ఎవరో ఒకరు జగన్మోహన్ రెడ్డి అన్నవాడు సీఎంగా డైరెక్ట్ ఓట్లేస్తే ఆయన కావాల్సిన వాళ్ళని పెట్టుకుని ఆయన పరిపాలన నడుపుతాడు. ఈ అసెంబ్లీ అని ఎమ్మెల్యేలని వాళ్ళకి జీతాలని మీటింగ్లని ఇవన్నీ అవసరమా? ఇంత ఏకపక్షంగా వెళ్ళిపోతుంటే అపోజిషన్ లేకపోతే ఇంక అసెంబ్లీ ఉందండి. అసలు అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ అపోజిషనే వేదిక. ఆ సమావేశాలు జరిగినప్పుడే వీళ్ళ యొక్క ఏవేవైతే ప్రజల తరఫున అడుగుదాం అనుకుంటున్నారో అడుగుతారు. అటువంటిది అసలు అపోజిషన్ బాయ్కాట్ చేసి వెళ్ళిపోవటం అంటే రూలింగ్ పార్టీకి శుభ్రంగా బంగారం పళ్ళెల్లో పెట్టి ఇవ్వడం అనమాట. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మేము రానేరాము అడగమని. ఇదో కొత్త సాంప్రదాయం స్టార్ట్ అయింది. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా అదే అడిగాను. ఒకసారి అయితే సుష్మా స్వరాజ్ గారిని వెళ్ళి పక్కన కూర్చొని అడిగాను, మీకు పెద్ద ఆపర్చునిటీ కదా, అపోజిషన్కి సమావేశాలు జరగడం అనేది పెద్ద ఆపర్చునిటీ, ప్రతిరోజు ఏదో ఒకటి చెప్పి బాయ్కాట్ చేసి వెళ్ళిపోతున్నారేంటి అంటే ఆవిడ నవ్వుతూ చెప్పింది, ఏది జనాలకి వాళ్ళ సబ్జెక్ట్ ఎత్తామా లేదా, వాళ్ళ సబ్జెక్ట్ మీద స్టాల్ చేసామా లేదా ప్రొసీడింగ్స్, అందుకని చెప్పి క్వశ్చన్ అవర్ స్టాల్ చేస్తాం. అసలు క్వశ్చన్ అవర్ అంటేనే రూలింగ్ పార్టీకి మోస్ట్ ఎంబ్రాసింగ్. ఒక క్వశ్చన్ రాసి పంపిస్తాడు, దానికి ఆన్సర్ ఏమో సెక్రటరీలు వాళ్ళు ఇస్తారు. రెండో క్వశ్చన్ వేస్తాడు, దానికి అప్పటికప్పుడు మినిస్టర్ చెప్పాలి ఆన్సర్, సెక్రటరీలు అవి ఏమి ఇవ్వటానికి ఉండదు. క్వశ్చన్ వేసినట్టు కాకుండా హౌస్లో ఎంతమంది అయినా క్వశ్చన్ వేయచ్చు. రాజమండ్రి కాలేజీకి స్టేడియం కడుతున్నారా అన్న క్వశ్చన్ వేసాడు అనుకోండి, ఈయన లేచి లేదు అని చెప్పి కూర్చుంటాడు. అక్కడితో అయిపోలా, ఎందుకు కట్టట్లేదు, బాపట్లలో కట్టి ఇక్కడ ఎందుకు కట్టట్లేదు అని అడుగుతాడు. ఇంకొక ఆయన లేచి రాష్ట్రం మొత్తం మీద ఉన్న కాలేజీల్లో ఎన్ని కాలేజీలకి స్టేడియంలు ఉన్నాయి, స్టేడియంల మీద ఎంత ఖర్చు పెడుతున్నారో మొత్తం ప్రిపేర్ అయి రావాలి మినిస్టర్ మాట్లాడలేకపోతే ప్రభుత్వానికి తలవంపులు. ఇంత పెద్ద ఆపర్చునిటీని అక్కడ అలాగే ఉంది, ఇక్కడ అలాగే ఉంది, ఇక్కడైతే అసలు వెళ్ళలేదు. ఇక్కడ చూస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి టైంలో లాస్ట్ సంవత్సరంన్నర వెళ్ళలేదు. రామారావు గారి టైంలో రామారావు గారు వెళ్ళటం మానేశాక ఆయన శాసనసభ్యులు కూడా ఎవరో పెద్ద వెళ్ళేవారు కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళని చెప్పాడు. చాలా తప్పు చేస్తున్నారు. అసెంబ్లీ అనేది అపోజిషన్ లేకపోతే అసెంబ్లీ లేదు, అసెంబ్లీ అపోజిషన్ రూలింగ్ పార్టీ లేకపోతే డెమోక్రసీ లేదు. ఎందుకంటే మనం డెమోక్రసీ అనుకోవడం, ఏవో ప్రశ్నలు వేస్తారు, ఎంబ్రాసింగ్ పొజిషన్లో పెడతారు, ఏం కావాలంటే చేసుకుంటూ పోతున్నారు. నిన్న ఏం చేశారు, మనం అక్టోబర్ 9న అడిగిన దానికి నిన్న సమాధానం చెప్పాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు
ఒక సమాధానం ఒక చట్టం ద్వారా చెప్పాడు. అదేంటంటే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని మార్చి కొత్త యాక్ట్ తీసుకొచ్చారు. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్లో ఇంతకాలం ఎలా ఉండేదంటే, ఇప్పుడు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఆదాయం 100 రూపాయలు వస్తుంది. 100 రూపాయలు వస్తుంటే ఈ 100 రూపాయల మీద వీళ్ళు అప్పుకెళ్ళారనుకోండి, 90 రూపాయల అప్పు వరకు ప్రభుత్వం మనకి ఇవ్వచ్చు గ్యారంటీ. అసలు ప్రభుత్వాలు గ్యారంటీలు ఇవ్వటమే మనం అప్పు వచ్చేసాం చంద్రబాబు నాయుడు టైంలో. వీళ్ళు ఇప్పుడు 90 దాకా ఉంది, అసలు లిమిట్ ఉంది దానికి. ఆ 90 దాకా లిమిట్ ఉంటే నిన్న ఈయన ఏం చేశాడంటే దాన్ని 180కి అంటే 100% పెంచాడు. అంటే రాజమండ్రి కార్పొరేషన్కి 100 రూపాయల ఆదాయం వస్తుంటే వాళ్ళు 180 రూపాయలు అప్పు చేసుకున్నా సరే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వచ్చు. ఈ యాక్ట్ ఇక్కడికి అసలు నాకు అర్థం అలా ఈ యాక్ట్ చేసుకోవడానికి ఇది స్టేట్ యాక్ట్ అట. స్టేట్ యాక్టే కాబట్టి సెంట్రల్ యాక్ట్ ప్రకారం అయితే 3% పెంచకూడదు. స్టేట్ యాక్టే కాబట్టి వీళ్ళు అమెండ్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇంతకుముందు చేశారా అంటే సంవత్సరం క్రితమే తెలంగాణ గవర్నమెంట్ చేసింది, కానీ అది ఉపయోగించే ధైర్యం మాత్రం కేసీఆర్ గారు చేయలే. ఊరికే యాక్ట్ చేసుకుని ఉన్నాడు, ఉపయోగించే ధైర్యం చేయలేదు. ఇది టాబాష్ అంటే నాకు కన్ఫర్మ్గా కాదు, ఎవరో తెలుసున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన సీనియర్ ఆఫీసర్లతో మాట్లాడితే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. ఆయన చేశాడు కానీ వాడే ప్రయత్నం చేయలే. వాడే ప్రయత్నం చేస్తే చాలా గొడవ వచ్చేస్తుంది. స్టేట్లో అపోజిషన్లు బలంగా ఉన్నాయి, 2 అపోజిషన్ పార్టీలు ఉన్నాయి, బీజేపీ ఒకటి కాంగ్రెస్ ఒకటి, చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి ఆయన చేసేటువంటి ధైర్యం అయితే చేయలేదు. చేస్తాడేమో అని చూస్తున్నారు వాళ్ళు కూడా. అపోజిషన్ వాళ్ళు యాక్ట్ చేశాడంటే డెఫినెట్గా ఇది వాడతాడు, వాడితే అల్లరి చేద్దాం, మొత్తం తీసుకెళ్లి ప్రజల్లోకి వెళ్దామని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈయన మాత్రం ఇది వాడటానికే చేశాడు. ఈయన మనకి ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఎలా పడబోతున్నాం ఈ అప్పుల ఊబిలో వచ్చంటే, ఇది ఊబి కాదు నాయన, పూర్తిగా పోతున్నాం, పోవటానికే మేము సిద్ధపడ్డాం. అది ఆయన బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మినిస్టర్గా ఎందుకు ఈ యాక్ట్ మారుస్తున్నాడు అన్న దాని మీద క్లియర్గా చెప్పాడు. మన ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత పెరిగిపోయినటువంటి అప్పులు, తగ్గిపోయినటువంటి రాబడి, ఈ లోపల కోవిడ్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు, ఏమి మనకు ఇవ్వాల్సిన రెవెన్యూ డెఫిసిట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వనటువంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక ఈ 100% పెంచుతున్నాం ఎఫ్ఆర్బిఎం అని ఆయన క్లియర్గా రాసి అది అసెంబ్లీ ముందు ఉంచాడు. ఆ డాక్యుమెంట్ కూడా వచ్చింది. అంటే ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేయబోయేటువంటిది ఏంటంటే, ఇప్పుడు చేస్తున్న అప్పుల కన్నా విచ్చలవిడిగా ఇప్పుడు చేస్తున్న వాటిలో అక్కడ ఎక్కడా కూడా చిన్న కన్నం కూడా వదల, ఎవడిస్తాడంటే వాడి దగ్గర తీసేసుకున్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే, మనకు మామూలుగా 3% ఉంటుంది ఎఫ్ఆర్బిఎం లిమిట్. అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులు, సెక్యూరిటీ ఇచ్చే అప్పులు కాదు, షూరిటీలు ఇచ్చే అప్పులు కాదు. 3% ఉంటే అది కేంద్రం చేసిన చట్టం. ఎప్పుడు నేను అనుకోవడం మన్మోహన్ సింగ్ గారు వచ్చాకే చేసినట్టున్నారు 3% పెంచకూడదని. మన రాష్ట్ర జీడిపి అంతా 12 లక్షల కోట్లు. 12 లక్షల కోట్ల జీడిపి మీద 3% పెంచకూడదు. ఫస్ట్ ఇయర్ ఏం చేశారంటే, లాస్ట్ ఇయర్ ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది. ఏమని, ఈ 3%కి అడిషనల్గా మీకు ఇంకొక 2% పెంచుతాం. ఏ రాష్ట్రాలకు పెంచుతామంటే, 1 నేషన్ 1 కార్డ్, ఇది ఇంతకుముందు చెప్పాను మీకు. 1 నేషన్ 1 కార్డ్ అనేటువంటి పద్ధతికి కనుక ఒప్పుకుంటే 0.5% పెంచుతాం. కరెంటు మీటర్స్, అగ్రికల్చర్లో వాటికి కూడా కరెంటు మీటర్స్ పెడితే ఇంకో 0.5కి ఒప్పుకుంటాం. మున్సిపాలిటీ పన్నులు మేము చెప్పినట్టుగా పెంచి, ఇప్పుడు చెత్త పన్ను ఇవన్నీ వచ్చాయి, మేము చెప్పినట్టుగా పెంచితే ఇంకో 0.5కి ఒప్పుకుంటాం. ఈ మూడింటికి ఒప్పుకుంటే ఇంకో 0.5 కూడా ఒప్పుకుంటాం. అంటే 4టికి 3టికి ఒప్పుకుని 2% పెంచుకునే అప్పులు తీసుకున్నటువంటిది భారతదేశంలో బహుశా మన రాష్ట్రం ఒకటే. ఎప్పుడో ఒప్పుకోలే. మన రాష్ట్రం మాత్రం ఒప్పేసుకుని వెంటనే తీసేసుకున్నారు ఆ 2% కూడా. మళ్ళీ ఈ సంవత్సరం ఏమి ఇచ్చారంటే, ఇంకో ఆఫర్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఏమని, మీరు బడ్జెట్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని ఇంతని పెడతాం. ఒక 5,000 కోట్లు 6,000 కోట్లు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంత ఖర్చు పెట్టబోతున్నాం. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే రోడ్లు వేసిందో, బ్రిడ్జీలు కట్టిందో, బంగ్లాలు కట్టిందో, బిల్డింగ్స్ కట్టిందో, వీటి అంటే వాటి మీద మనకి రిటర్న్ వచ్చేవి. ఇవి మామూలుగా ఫ్రీబీస్ ఇచ్చేవి, మన అమ్మఒడి లేకపోతే జీతాలు ఇచ్చినవి, ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్, ₹1 వెనక్కి రాదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఎంత అయితే పెడుతున్నారో కేంద్రం పెట్టిన రూలు, దాంట్లో మీరు ఎంత పెడితే అంత, దాంట్లో
మొట్టమొదటి క్వార్టర్లో అంటే ఏప్రిల్ నుంచి 3 నెలలకు అయ్యేటప్పటికి 15% పూర్తి చేయాలి. చూడండి, మనం ఏదైనా బిల్డింగ్ కొనుక్కుంటాం అనుకోండి, ఒక అపార్ట్మెంటు, ఆ అపార్ట్మెంట్ వాడు చెప్తాడు ఈ లెవెల్ బేస్మెంట్ లెవెల్ అయ్యేటప్పటికి ఇంత పేమెంట్ ఇవ్వాలండి, తర్వాత స్లాబ్ వచ్చేటప్పటికి ఇంత పేమెంట్ ఇవ్వాలి, తర్వాత గోడలు కట్టేటప్పటికి ఇంత పేమెంట్ ఇవ్వాలి, ఫైనల్గా లాస్ట్ పేమెంట్ మీకు ఎప్పుడంటే మొత్తం ఇల్లు పూర్తి చేసి మీకు అప్పచెప్తాం, లాస్ట్ పేమెంట్ ఇచ్చేయాలి. ఇది మనం అందరం చేసే పనే. అలాంటిదే కేంద్ర ప్రభుత్వం రూల్ పెట్టింది. ఫస్ట్ 3 monthsలో 15% వర్క్ పూర్తవ్వాలి. ఒక 100 రూపాయలు పని చేద్దాం అనుకుంటే 15 రూపాయల పని ఫస్ట్ 3 నెలలకు అవ్వాలి. తర్వాత 3 నెలలకి ఇంకొక 30 రూపాయలు పని చేసి 45 రూపాయల పని అవ్వాలి. తర్వాత 3 నెలలకి అది 70 రూపాయలు, అంటే ఇంకొక పావలా పని చేయాలి, 70 రూపాయలకి పెరగాలి. సంవత్సరం ఎండింగ్ వచ్చేటప్పటికి 100% పూర్తవ్వాలి. ఆ రకంగా కనుక మీరు చేస్తే మీకు ఇంకొక 0.5% అడిషనల్గా అప్పు చేసుకునేటువంటి అవకాశం ఇస్తాం. 0.5% అంటే 6,000 కోట్లు అనమాట. మనది 12 లక్షల కోట్లు కదా జీడిపి, దాంట్లో 0.5 6,000 కోట్లు వస్తుంది. అందులో కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల వాళ్ళంతా ఆ ప్రకారంగానే పూర్తి చేసి 15, 45 ఆ ప్రకారంగా పూర్తి చేసుకుంటూ వస్తూ ఆ లోన్ వాళ్ళు తీసుకోగలిగారు. మన వాళ్ళు ఆ లోన్ కూడా తీసుకోలేకపోయారు. ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచరు మనం అనుకున్నదే, వాళ్ళేం ఇంపోజ్ చేయలే. మనం 100 రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి ఆ 100లో 15 ఫస్ట్ నెల ఫస్ట్ టర్ము, తర్వాత పావలా చేయలేకపోయాం. ఆ రకంగా 0.5% తీసుకోవాల్సింది 6,200 కోట్లు ఎంతో ఖర్చు పెట్టుంటే వచ్చుంటుంది. 6,000 కోట్లు అంటే అప్పు ఇలా తీసుకుని అలా ఖర్చు పెట్టేస్తే అప్పు వచ్చేసినాం. కానీ దాని మీద ఏ రకమైనటువంటి శ్రద్ధ చూపించలేదు. ఆ రకంగా ఆపర్చునిటీ పోయింది. ఆపర్చునిటీ ఎక్కడుంటే అక్కడ అప్పులు చేయడంలో ఇక మామూలుగా లేదు. ఆ రకంగా అప్పులు చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఏం చెప్తే అది ఒప్పేసుకుంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే నిన్న రాష్ట్రం పరిస్థితి బాగోలేదు కాబట్టి 180% సెక్యూరిటీ ఇచ్చి కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేయడం మొదలెడతాం. రేపు చేయబోయేది అదనమాట. నేను ఇంత ముందు కూడా చెప్పాను, అప్పు చేసేటప్పుడు ఎలా తీర్చబోతున్నాం అనేటువంటి ఒక ఆలోచన ఉండాలి. మనకైనా అంతే. గవర్నమెంట్ నడపడం అంటే పెద్ద పనేం కాదండి. ఇంట్లో మీ ఆవిడో మీ అమ్మో ఇల్లు ఎలా నడుపుతుందో అలాగే ఇది. ఏ ఖర్చు అవాయిడ్ చేయగలమో ఏ ఖర్చు అవాయిడ్ చేయలేని పరిస్థితి. వీటిని 2 రకాల ఖర్చుల్లో సరిగ్గా విడదీసి చూసుకుంటే సరిపోతుంది. ఈ గవర్నమెంట్ దగ్గర బహుశా అది లోపించింది. నాకు మా ఫాదర్ బిజినెస్ మ్యాన్, నాకు బాగా గుర్తు. 1970లో మా ఫాదర్ హెల్త్ పాడైపోయి వ్యాపారం ఆపేశాడు. ఆపేసి ఉన్న డబ్బులు అప్పులు ఇచ్చాడు, వడ్డీ వస్తుందని. ఆ అప్పులు ఇచ్చిన మొత్తం అంతా కూడా అన్ని కోర్టు కేసుకి వెళ్ళిపోయాయి. ఎవరూ వెనక్కి తిరిగేవాళ్ళ. మంచి అప్పులే ఇచ్చాడు, సెక్యూరిటీ చూసుకుని అన్ని చూసుకుని ఇచ్చాడు. పరిస్థితి మారింది. ఆస్తులు అమ్మవలసిన పరిస్థితి వచ్చింది. నాకు బాగా గుర్తు, మా ఫాదర్ ఫస్ట్ జీప్ డ్రైవర్ని తీసాడు. ఇదేంటి డ్రైవర్ని తీసాడని మాకు ఆనందం, ఎందుకంటే మేమే డ్రైవ్ చేయొచ్చని, కుర్రాళ్ళం కదా. తర్వాత జీపే అమ్మేశాడు. తర్వాత ఫోను, అప్పుడు ఫోన్లు ఏంటంటే నెంబర్ ప్లీజ్ డైలింగ్ కూడా లేదు. ఫోన్కు చెక్క పెట్టి చేయించి తాళం వేశాడు, ఎవరు పడితే వాళ్ళు వాడకుండా. తర్వాత మా ఇంట్లో సగం పోర్షన్ అద్దెకిచ్చేశాడు. ఆ తర్వాత మాకు వీరభద్రపురంలో స్థలం ఉంటే ఆ స్థలం అమ్మేసి తను ఇవ్వాల్సిన బాకీలన్నీ ముందు తీర్చేశాడు. ఎందుకంటే వడ్డీలు పెరిగిపోతుంటాయి. ఆ రోజుల్లో అనుకున్నాం మనకు ఇవ్వాల్సినాడు ఏమీ ఫీల్ అవ్వట్లేదు, మనం ఎందుకు ఇచ్చేయాలి ఇంత కంగారు పడి ఆస్తులు అమ్మేసి ఏంటో అనుకున్నాం. కానీ ఈ వేళ ఆలోచిస్తే ఆ వేళ అలా చేశాడు కాబట్టే మా ఫ్యామిలీ పూర్తిగా దారిద్ర్య రేఖకి దిగువకి దిగజారిపోకుండా నిలబడ్డానికి కారణం మా ఫాదర్ ఆ వేళ తీసుకున్న స్టెప్సే. ఎక్స్పెండిచర్ తగ్గించడం, ఇన్కమ్ వచ్చేటువంటి మార్గాలు ఏమున్నాయి వెతుక్కోవడం, ఇల్లు అద్దెకిచ్చేయడం, ఇవన్నీ ఇన్కమ్ మార్గాలు. బయట ఉన్నటువంటి బాకీలు తీర్చేయడం ద్వారా వడ్డీలు పెరగవు, ఆస్తులన్నీ పోవు. ఇది చాలా సింపుల్ మేనేజ్మెంట్. మనం అందరం అదే చేస్తాం. మనం ఏదో ఒక స్థలం దొరికింది, ఆ స్థలం కొనడానికి అప్పు చేస్తాం. ఎందుకంటే గ్యారంటీ ఇక్కడ రేటు పెరుగుతుంది, రేటు పెరిగి ఇక్కడ వడ్డీ కన్నా స్పీడ్గా రేటు పెరుగుతుంది కాబట్టి మనకేం ఇబ్బంది లేదు. అదే ఇంట్లో సత్యనారాయణతం చేసుకుందామనో, పిల్ల పెద్ద మనిషి అయిందనో అప్పు చెప్పి అప్పు తీసుకొచ్చి చేశారనుకోండి,
తీర్చడానికి మార్గం ఆలోచించకపోతే మాత్రం ఆ అప్పు మిమ్మల్ని ముంచేస్తుంది. ఎందుకంటే అది ఇది దీని లాంటిదే, అమ్మఒడి లాంటిదో లేకపోతే రైతు భరోసా లాంటిదో ఇచ్చిన తర్వాత ఇంక మళ్ళీ ఖర్చు పెట్టాక ఇంక వెనక్కి వచ్చేది కాదు. దీనికి పెద్ద ఆర్థిక శాస్త్ర నైపుణ్యత అక్కర్లేదు, చాలా సింపుల్, ఎవడైనా సరే చేసే పని ఇది. ఓ చిన్న రోజు కూలి పనికి వెళ్ళే కార్మికుడికైనా సరే వాడికి ఒక బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్ ప్రకారం నడుచుకుంటాడు. మీది ఏమైంది? మీ వ్యాపారాలు ఇలాగే చేశారా? మీ వ్యాపారాలకు ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చేశారు. ఎందుకు మీరు అప్పులు తీర్చడం? ఎందుకంటే అప్పులు తీరిస్తే ప్రాపర్టీ సేఫ్. ఈవేళ మీరు ఇక్కడ అప్పులు చేసుకుంటూ పోతున్నారు. ఈ అప్పులు ఎప్పుడు దాకా చేయగలరు? 180% ఇచ్చినా సరే మనకు అప్పు పుట్టని పరిస్థితి కూడా అతి తొందరలో వచ్చేస్తుంది. ఎందుకంటే ఆస్తులు ఎన్ని ఉంటాయి, అయిపోతాయి ఆస్తులు. మన ఆస్తులు కూడా ఉండాలి కదా, పెరగాలి కదా. ఒక పక్కన ఎక్కడ ఆస్తులు అక్కడ తాకట్టు పెట్టేస్తారు. ఇది ఎందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చారు? ఎలా ఉంది? ఇంత ముందు కూడా మీకు చెప్పాను. ఈవేళ ఈ రోజుకి 6,22,599 కోట్ల రూపాయలు మనం బాకీలు ఉన్నాం. ప్రభుత్వ బాకీలు అయితేనే, లేకపోతే కార్పొరేషన్ల ద్వారా చేసిన బాకీలు అయితేనే. ప్రభుత్వ బాకీలు అయితే 1,49,343 1,49,343 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక చేశాడు. ఆ వ్యాలిటీకి ఉన్నటువంటి మన మొత్తం అప్పు 1956 నుంచి 2019లో ఈయన వచ్చే వరకు ఉన్న మొత్తం అప్పు 3,14,495 కోట్లు. అందులో చంద్రబాబు నాయుడు గారు మనకు అప్పచెప్పింది ఎంత అంటే 2,10,086 కోట్లు చంద్రబాబు నాయుడు గారి టైంలో చేసింది. అంతకు ముందు గవర్నమెంట్లు అన్నీ కలిపి చేసింది 1,04,409 కోట్లు. ఈయన వచ్చిన తర్వాత చేసింది 3,08,104 కోట్లు 2 ఏళ్లలో. ఇవన్నీ కలిపి మన మీద 6,22,599 కోట్లు అది ఉంది. ఇది కాకుండా మొన్నే ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి డైరెక్ట్గా సీఎం గారిని కలిసి వెళ్ళారు. బాబు మా డబ్బులు 25,000 కోట్లు ఉన్నాయి, అవి ఇవ్వకపోతే మేము మరి కరెంట్ ఆఫ్ చేస్తారో లేకపోతే ఏం చేస్తారో తెలియదు, కానీ మనం వాడుకుంటున్న కరెంటు బాబుతో మనం కట్టవలసింది 25,000 కోట్ల రూపాయలు వేరే ఉంది, 6,22,000 కోట్లు కాకుండా. పోనీ బాగుందిరా, ఏదో అప్పు చేస్తున్నాడో ఏది చేస్తున్నాడో, లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది, తర్వాత చూసుకోవచ్చులే అనుకోవడానికి ఇసుక, సారా, పెట్రోలు, వెహికల్ ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, కరెంట్ ఛార్జెస్ పెరగనిదంటూ ఏదీ లేదు. అన్నీ పెరుగుతూనే ఉన్నాయి, అప్పులు పెరుగుతున్నాయి, ఆస్తులు అసలు ఏమీ ఏర్పట్టలేదు. ఏంటి దీనికి సొల్యూషన్ అని మనం లాస్ట్ టైం అడిగితే ఇదే మీరు చెప్పే సొల్యూషను, ఇంకా ఎక్కువ అప్పులు చేయడం. దీన్ని ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారు? నిన్న రాజేంద్రనాథ్ రెడ్డి గారు రాసిన దాంట్లో చాలా క్లియర్గా ఉంది. ఏమని? పరిస్థితులు బాగోలేవు కాబట్టి దీన్ని పెంచుతున్నాం. ఈ 180% పెంచడానికి కారణం ఏంటంటే పరిస్థితులు బాగోలేవు, కేంద్రం ఇవ్వాల్సింది ఇవ్వలేదు, మనకేమో కోవిడ్ వచ్చి మనకి పడిపోయింది అని చేత తప్పనిసరి అయ్యి ఈ రకంగా 180% పెంచుతున్నామని ఆయన చెప్పాడు. అంటే ఇంక ఇలా మనం ఉన్నవి తినేసి తర్వాత అడుగుతుండమేనా? ఎప్పటికైనా ఏమైనా ఉందా మార్గం? పోనీ కేంద్రం నుంచి ఏమైనా తేగలుగుతున్నారా అంటే అక్కడ ఏమి తేలేమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు. సీఎం అవగానే అడుగుతూ ఉంటాం స్పెషల్ కేటగిరీ స్టేటస్, కానీ ఎవరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి పూర్తి మెజార్టీ ఉంది, ఎవరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడానికి, పోలవరం ఏమో యాక్ట్లో ఉన్నా ఇవ్వడానికి, మేము కోర్టులో ఏదో వేసి కనీసం అందులో ఈయన రిప్లై వేస్తాడా అంటే కౌంటర్ కూడా వేయలేదు స్టేట్ గవర్నమెంట్. నిజమే పోలవరం డబ్బులు ఇవ్వాలి అని ఒక మాట వేయచ్చు, 2 ఏళ్ళు అయింది, అది కూడా వేయట్లే. వేసి తీరాలి, రేపు ఎప్పుడో కోర్టులు తెరిచాక మేము వెళ్ళి గొడవ చేస్తాం, ఎందుకు వేయట్లేదు స్టేట్ గవర్నమెంట్ అడగండి అని. కోర్టుకి వెళ్ళి ఒక వెసులుబాటు కల్పిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి, అది కూడా వాడుకోవడానికి సిద్ధంగా లేరు. కోర్టే ఇస్తుంది జడ్జిమెంట్, ఎందుకు ఆప్ చేసావో చెప్పని కేంద్రాన్ని అడుగుతుంది. కమిట్ అయినటువంటి డబ్బు ఎందుకు ఇవ్వట్లేదని ఎక్కడుందో నాకు తెలియట్లేదు. కానీ గవర్నెన్స్ విషయంలో ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు డిజాస్ట్రస్గా ఫెయిల్యూర్ అయ్యారు. ఇలా నేను ఎక్స్పెక్ట్ చేయలే.
ఎందుకంటే ఇంత మెజార్టీతో వచ్చినటువంటి ప్రభుత్వం, నెక్స్ట్ 30 ఏళ్ళు సీఎం ఉంటానని చెప్పినటువంటి మనిషి, నెక్స్ట్ పదవి స్వీకారం నాడు ఇప్పటి వరకు ఏ సీఎం మాట్లాడిన విధంగా ఆయన పబ్లిక్ స్పీచ్ ఇస్తూ ఏం చెప్పాడు? కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఇస్తున్నా, 6 నెలల్లో మీరే చెప్తారు అందరూ అవినీతి లేని ప్రభుత్వం ఇచ్చాడు అని కూడా అన్నాడు ఆయన. నేను నమ్మాను. ఎందుకంటే యంగ్ పర్సన్ అయ్యాడు, ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద మెజార్టీతో సీఎం అయిన వ్యక్తి. అతనికి ఎంతసేపు దృష్టి ఈ సీఎం ఎలా కంటిన్యూ అవ్వాలని ఉంటుంది తప్ప, సీఎం కంటిన్యూ అవ్వడానికి ఒకే ఒక మార్గం, మన పక్కనే ఉన్నాడు నవీన్ పట్నాయక్. అక్కడ ఏమీ లేదు, డెవలప్మెంట్ కానీ ఇంకోటి కానీ ఎందులోనూ అతను ఫస్ట్ మార్క్ తెచ్చుకోలే. ఇండియా మొత్తంలో ఒరిస్సా ఏం గొప్ప స్టేట్ కాదు, కానీ ప్రజలందరూ నమ్మారు ఇతను కరప్ట్ కాదు అని. అందుకే మళ్ళీ ఎన్ని పార్టీలు ఎలా పోటీ చేసినా సరే అతను నెగ్గుతున్నాడు. ఈవేళ పక్కన తమిళనాడులో మొదలెట్టాడు స్టాలిన్. వాళ్ళకు కూడా చాలా అవినీతి ఆరోపణలు, చాలా గొడవలు ఉన్నాయి. కరుణానిధి మీద, ఇతని పార్టీ మీద, వీళ్ళ చెల్లెలే జైలుకెళ్ళి వచ్చింది, ఇన్ని గొడవలు ఉన్నాయి. అయితే ఈవేళ వచ్చాడు అనుకున్నాడు ఇది ఒకటి పని చేస్తుందిరా మనకని. మీ ప్రభుత్వంలో అలా జరుగుతుందా? ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి. ఎక్కడ లేదు కరప్షన్ అంటే చెప్పలేకపోతున్నాం. అంత ఎక్కువగా ప్రతి ఇష్యూలోనూ ప్రతి వాడు రోడ్డు మీద అదే మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నారు కంట్రోల్? ఇలా ఇంత దారుణంగా అపోజిషన్ అలా ఫెయిల్ అయింది. ఏమండి? అదేంటిది? అవునా? ఎప్పుడు నిన్న అసెంబ్లీలో యాక్ట్ చేశారా? నేను అది చూడలేదు న్యూస్. అమెరికా వెళ్ళి చేసినట్టుగా చేస్తే ఇండియా మళ్ళీ బ్రిటిష్ టైంలో ఎలా ఉండేదో అలా అయిపోతుంది. ఈవేళ పార్లమెంట్ ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది. పార్లమెంట్లో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్తో సహా అన్నీ చర్చించండి. దేశానికి ప్రైవేటైజేషన్ పనిచేయదు. మన దేశానికి ఇంత పబ్లిక్ సెక్టార్ని ఇంత డెవలప్ చేస్తున్న చోటే మనకి ఇప్పుడు ఈవేళ ఆదానికి అంబానీకి ఉన్న ఆస్తి మన దేశ బడ్జెట్కి సమానం. అంత పెరిగిపోయింది వాళ్ళ ఆస్తి. ఈవేళ ఇండియా ముందు ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే ఈ అంతరాన్ని తొలగించడం. ఈవేళకి ఇంకా 80 కోట్ల మంది ప్రజానీకానికి ఫ్రీ రైస్ ఇస్తున్నారు. నిన్నే ప్రకటించాడు మోడీ. ఇంకో 3 నెలలు ఇస్తాం కోవిడ్ వల్ల 80 కోట్ల మందికిట. అంటే ఎంత పర్సెంట్ అయింది? 140 కోట్లలో 80 కోట్లు అంటే మోర్ దాన్ 50% ఆఫ్ ద పాపులేషన్ ఈవేళకి కూడా వెళ్ళి ఆ బియ్యం తీసుకుని తినవలసిన పరిస్థితిలో ఉన్నారు. ఈ అంతరం ఎలా తగ్గించాలన్నది మనం కాన్స్టిట్యూషన్లోనే రాసుకున్నాం. కాన్స్టిట్యూషన్లో మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో చాలా ముఖ్యంగా పెట్టుకున్నది ఏంటంటే గొప్పవాడికి పేదవాడికి ఉన్న అంతరాన్ని తగ్గించడం. ప్రైవేటైజేషన్లో అంతరం తరగదో పెరిగిపోతుంది. అది వరల్డ్ వైడ్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్ట్. దాని మీద చర్చించండి. ఈవేళ మోడీ గారు ఫార్మర్స్ బిల్ విత్ రావటం అనేది నా ఉద్దేశంలో ఈ దేశానికి చాలా మంచి సంకేతం. హీఈస్ రెడీ. అపోజిషన్ రెస్పాన్సిబిలిటీగా మీరు బిహేవ్ చేయండి. మీరు చెప్పండి ఆయనకి దేనివల్ల ఏం నష్టం అని. ఒక ఆరోగ్యకరమైనటువంటి డిబేట్ అక్కడ ఉండాలి. ఆ డిబేట్ ఉంటేనే తప్ప, లేకపోతే ఆయన ఏమనుకుంటే అది రైట్ అనుకుంటున్నాడు. అది రైట్ కాదు. ఒకసారి వెనక్కి వెళ్ళాలి. ఈ దేశంలో అసలు 70 ఏళ్లలో ఏమీ జరగలేదని ఇవన్నీ ఊరికే ఎలక్షన్ మీటింగ్లో చెప్పడానికి బాగుంటాయి. కానీ ఈ దేశంలో 70 ఏళ్లలో డెమోక్రటిక్గా జరిగినంత ప్రపంచంలో ఏ దేశంలోనూ ఎప్పుడు ఎక్కడా జరగలేదు. అది ఆన్ రికార్డ్. అది ప్రతిదీ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. పోలవరం పూర్తి అయిపోతుంది. పోలవరం ఏముంది? రిజర్వాయర్ ఉండదు. చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆయన చెప్పారు కావాలంటే టేపెట్టి కొలుచుకోండి అని కూడా చెప్పారు. టేపెట్టి కొలుచుకుంటే అంత ఎత్తు ఉంటుంది. అంత ఎత్తు ఎందుకు పెట్టమంటున్నావు? నీళ్లు నిల్వ చేయడానికి. నీళ్లు నిల్వ చేయని దానికి ఎందుకు అంత ఎత్తు గోడ కట్టి అవతల పక్కన ఇది ఎత్తేస్తూ ఉంటారు. స్పిల్ ఓవర్లోంచి పోతూ ఉంటాయి. ఎందుకంటే ఆగితే మునిగిపోతుంది.
మునిగిపోయిన చోట మీరు రిహాబిలిటేషన్ ఇవ్వాలంటే 32,000 కోట్లు కావాలి. అది మేము అంటున్నారు. యాక్ట్లో ఉంది, అది క్యాబినెట్ తీర్మానం చేసింది, కోర్టులో వేసాం, అది తెచ్చుకోలేకపోతున్నాం. ఇంకా స్పెషల్ కేటగిరీ అడగండి అంటున్నారు. అరే ఫుల్ రైట్ ఉన్న పోలవరం డబ్బులే తెచ్చుకోలేకపోతే ఏంటంటే మేము అడిగామో లేదా అని చెప్పి చూపిస్తారు. అది పార్లమెంట్లో లేచి స్పీచ్ ఇవ్వడం ఏదైనా అడగచ్చు. వెంటనే అమెరికా మీదకి దండయాత్ర చేయండి, అమెరికా ఆస్తులన్నీ మనం స్వాధీనం చేయండి అని స్పీచ్ ఇచ్చినా అక్కడ తీసుకుంటారు, రికార్డు ఉంటుంది, పిచ్చాడు రా అనుకుంటారు. నేను అప్పుడే చెప్పాను అమెరికా మీద స్వాధీనం చేసుకుందాం రండి, కావాలంటే చూసుకోండి అంటే దాని అర్థం ఏంటి? నీకేం వచ్చిందన్నది, ఫలితం ఏమొచ్చింది? మిమ్మల్ని 100 రూపాయలు అప్పు అడిగానండి, అడిగితే సాయంకాలం అడిగాడు 100 రూపాయలు అప్పు అడిగావు కదా, పని జరిగిందా అని. సగం జరిగిందండి అన్నాను. అంటే ఏంటి అర్థం? 50 రూపాయలు ఇచ్చారని అనుకుంటారు. కాదు, నేను అడగటం జరిగింది, ఆయన ఇవ్వటం జరగల. దాని కూడా సగం జరిగిందని చెప్పచ్చు. పని జరిగిందా అంటే సగం జరిగిందండి అని. అలా ఉంది చూస్తుంటేనే. ఏమి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ దిగిపోవటానికి ప్రజల్లో ఎందుకైతే కోపం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని ఓట్లు అయితే వేశారో అందులో ఒక్క తప్పు రైట్ చేశామని చెప్పానండి. చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుని నేను రైట్ చేశాను. చంద్రబాబు నాయుడు పోలవరం తను తీసుకున్నాడు, తప్పది అన్నావు. నువ్వు అప్పచెప్పేవాళ్ళకి నువ్వు తీసుకున్నావు. చంద్రబాబు నాయుడు డబ్బులు తేలేకపోయాడు, నువ్వు తెచ్చావా? నువ్వు తేలేకపోయావు. చంద్రబాబు నాయుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ తేలేకపోయాడు, నువ్వు తెచ్చావా? నువ్వు తేలేకపోయావు. మొత్తం అందులో ఉన్నవి చంద్రబాబు నాయుడు మనకు హైదరాబాద్ నుంచి రావాల్సిన 30,000 కోట్లు తేలేకపోయాడు, రాజీ పడిపోయాడు. ఓటు నోటు కేసు నువ్వు 2 ఏళ్ళు అయింది, నువ్వు తేగలిగావా? నువ్వు తేలేకపోయావు. నీకు ఎక్కడ ఉంటుంది? ఇంకా మనం దాని గురించి ప్రయత్నం చేస్తున్నాడు. పార్లమెంట్లో గొడవ చేశాడు. నిన్న మీటింగ్ అయింది, అపోజిషన్ అంతా బాయ్కాట్ చేశారు. ఈయన కూడా బాయ్కాట్ చేసి ఉండవలసింది. మా పోలవరం సంగతి, స్పెషల్ కేటగిరీ సంగతి తేలినంత వరకు మేము రాం. మాకు గౌరవం ఉంది, రాజ్యాంగ దినోత్సవం, కానీ మేము ఈ మీటింగ్కి రావట్లేదు. ఇల్లు వెళ్ళిపోయారు, టీడీపీ వెళ్ళిపోయారు. దానికి ఆయన థీరీ చెప్పాడు కదా. ఆయన థీరీ ఏం చెప్పాడు? నేను వెళ్తే మొత్తం అది కూడా ఒక కరెక్టే. సీఎం వచ్చాడు అనేటికి మొత్తం ఆఫీసర్లు అన్నీ వదిలేసి అక్కడ పోతారు. అందుకని నేను మానేశాను అన్నాడు. అదేమో నేనేది అందులో తప్పట్లేను. అలాగే ఇందాక ఇంకో విషయం, అది తప్పది. అది తప్పు అంటే మాట తప్పడం, మనం తప్పడం అన్నమాట. తర్వాత ఇంకో విషయం కూడా ఇందాక చెప్పాను, ఎలాగైతే ఎన్టీ రామారావు గారి కూతుర్ల మీద ఏదో వచ్చింది, ఆరోపణలు వచ్చాయి, అపోహలు వచ్చాయి, స్కాండల్స్ వచ్చాయి అన్నది ఈ రాష్ట్రంలో ప్రజలు అవడం నమ్మట్లేదు, నేను నమ్మట్లేదు. నేను ఎలాగైతే చెప్పానో అలాగే మొన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి హత్యలో పాత్ర ఉంది అన్నట్టుగా ఏదైతే మాట్లాడారో అది నేను నమ్మట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారి హత్యలో ఏ రకమైనటువంటి సంబంధం లేదనే నేను నమ్ముతున్నా. నేను వ్యక్తిగతంగా నేను నమ్ముతున్నా. ఎందుకు నమ్ముతున్నావు అంటే రీజనింగ్, ఆయన వెంటనే సిబిఐ ఎంక్వైరీ అడిగాడు. తర్వాత సిబిఐ ఎంక్వైరీ విత్డ్రా అవుదామని అనుకున్నా. సిబిఐ ఎంక్వైరీ అడిగింది మాత్రం మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి అడిగాడు కాబట్టి ఎంక్వైరీ జరగాలి అని అతను ఎందుకు అనుకుంటాడు? నిజంగా నిజం తెలియాలనే ఉద్దేశంతో అయి ఉండొచ్చు. అయినా మర్డర్ కేసు గురించి అసెంబ్లీలో చర్చ ఏంటండి? అసలు దానికి నామ్స్ ఏదైనా ఒక మర్డర్ కేసా? సిబిఐ ఏమో ఇన్వెస్టిగేట్ చేస్తుందా? దాని మీద అసెంబ్లీలో చర్చ. దేని గురించి అని అసలు మర్డర్ కేసు వాళ్ళని చేయని మనం కూర్చుని టీవీలో సెటిల్ చేస్తున్నారు. టీవీలో ఎవడు చంపాడో మొత్తం డిస్కషన్లో, డిబేట్లో తేల్చి పారేస్తున్నారు. అరే మర్డర్ కేసు అండి, మరి చిన్న విషయమా మర్డర్ కేసు అంటే? అందులో వివేకానంద రెడ్డి, రాజశేఖర రెడ్డి తమ్ముడా? ఎంపీ ఎన్నిసార్లు చేశాడు, ఎమ్మెల్యే సుమారుగా రాజశేఖర రెడ్డి ఎన్నిసార్లు చేశాడు, ఇతను అన్నిసార్లు చేశాడు. ఒక నెక్స్ట్ అతనికి ఎంత మంచివాడు అనే పేరుందంటే ఎవడో కూడా అతను తప్పట్లేడు, అసలు మాట్లాడ్డాడు. నాకు బాగా క్లోజు. అటువంటి మనిషిని అంత దారుణంగా చంపారంటే ఆ బాడీ చూడగానే కళ్ళమ్మ నీళ్ళు తిరిగేది. వివేకానంద రెడ్డికి ఇలాంటి చావా అని అదే ఫీలింగ్ జగన్మోహన్ రెడ్డికి కూడా వచ్చిందనుకుంటా. ఎందుకంటే వెంటనే సిబిఐ ఎంక్వైరీ కావాలి నాకని అడిగాడు. అంచేత అతనికి ఆ హత్యతో సంబంధం ఉంది. నేనైతే నమ్మను. మీరు ఆ రోజున వీళ్ళు గొడ్డలి బాబాయ్ అని కేకల్లోంచి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న ఎక్స్పీరియన్స్ వాడి ఉన్నది 23 మంది అయినా సరే ఎలాగ గవర్నమెంట్ని ఇరుకులో పెట్టాలి, గవర్నమెంట్ చేస్తున్న తప్పుల్ని ఎలా ఎక్స్పోజ్ చేయాలనేటువంటి ఆలోచన చేయాలి తప్ప లోపల వెళ్ళి మనం సంబంధం లేని విషయాలు కేకలేస్తే ఇక అందరికీ ఏది చేశాడు. తర్వాత తనే సీఎం అయ్యాడు కాబట్టి
ఇప్పుడు మొట్టమొదటి అడిగాడు కదా, చంద్రబాబు నాయుడు ఉండగా తనే అడిగాడు. ఆ రోజున అతను నోరు మూసుకుని ఊరుకోవచ్చు, అతను ఎందుకు అడగటం? యాజ్ అపోజిషన్ లీడర్ ఎన్నికల వల్ల జైలు పోతాడా? మర్డర్ కేసు అంటే ఎలా ఉంది గురు? మర్డర్ కేసు ఇది. మర్డర్ కేసులో మీకు అవును అవన్నీ ఇప్పుడు డెఫినెట్గా అతని హత్య అనేది చాలా ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎవరికి కక్ష ఉంది, ఇవన్నీ కూడా మనకు తెలియకే కదా సిబిఐ కప్ చెప్పింది. మన దగ్గర నిజం బయటపడదనే కదా. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నా కడపకి ఎప్పుడూ ఆ ఫ్యామిలీయే, వాళ్ళే లీడర్స్. ఎవరు గవర్నమెంట్, ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఉన్నా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీయే, వాళ్ళు చెప్పిందే చెల్లుబాటు అవుతుంది. అందుకే కదా సిబిఐని తీసుకొచ్చింది. సిబిఐ వాళ్ళంటే వాళ్ళు అదంతా ఎంక్వైరీ, ఆ గొడవ అదంతా వేరు. ఆయన సిబిఐకి ఇచ్చే వరకు రాజకీయాలు ఉండొచ్చు, కానీ సిబిఐ ఎంటర్ అయిన తర్వాత రాజకీయాలు ఉండవు. మరి ఇప్పుడు మోడీ గారు వచ్చాకన్నా మారిందేమో నాకు తెలియదు, కానీ నేను ఎంపీగా ఉన్నంతకాలం నాకున్న ఎక్స్పీరియన్స్లో సిబిఐ ఎంటర్ అయిన తర్వాత ఇక రాజకీయ ప్రమేయం ఉండదు. వాళ్ళు డెఫినెట్ కావాలంటే విత్డ్రా చేస్తారు. కోడెల శివప్రసాదరావు గారి మీద సిబిఐ వాళ్ళు ఇచ్చింది విత్డ్రా చేశారు. అద్వానీ గారు తీయించేశాడు కేసు, అలా తీసేయచ్చు కావాలంటే. కానీ కేసు పెట్టడంలో మాత్రం ఇప్పటివరకు సిబిఐ వాళ్ళు ఫుల్ ప్రూఫ్గా వెళ్ళినట్టుగా ఎవరు వెళ్ళలేరని మనకు నమ్మకం. నాకెందుకో నా నమ్మకం రైట్ అనే ఉండాలి కదా. నా నమ్మకం జగన్మోహన్ రెడ్డికి ఈ హత్యలో ప్రమేయం లేదు అని నేను నమ్ముతున్నా. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, ఆయన రామారావు గారి ఫ్యామిలీకి వీళ్ళు ఎన్ని కేకలేసినా ఎంత చేసినా ఇది ప్రజల్లో ఎవ్వడో నమ్మడం. దీన్ని అనవసరం, మీరు వెంటనే దీన్ని వదిలేయటం అనేది రాష్ట్రానికి చాలా ఇది పట్టుకుని తిరుగుతుంటే ఏంటి ప్రయోజనం? మీరు అనేక సమస్యలు ఉన్నాయి, సమస్యలు పట్టుకుని వెళ్ళండి. ఇది ఎందుకు, ఇది మాటిమాటికి చెప్తుంటే కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇదేంటంటే సింపతి కోసమా అని ఈ సోషల్ మీడియా ఒకటి వచ్చింది, చాలా ఎక్కువ వచ్చేసింది. అందుకని మీరు సోషల్ మీడియా కూడా చాలామంది చూస్తున్నారు. మీరు ఏది అవసరమో ఆ ప్రకారంగా వెళ్ళండి. మీ అపోజిషన్ రోల్ మీరు ప్లే చేయండి. యాజ్ అపోజిషన్ లీడర్గా కూడా మీకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ వాడండి. స్టేట్ చాలా క్రైసిస్లో ఉంది, ఈ క్రైసిస్లోంచి బయట పెట్టే ప్రయత్నం చేయండి. అదే నేను కోరుకుంటున్నాను. ఏమో అది సైకాలజిస్టులని వాళ్ళని అడగాలి. అపోజిషను, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అపోజిషను, ఇక్కడ తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా ఉంది, చాలా పెద్ద మెజార్టీ, చంద్రబాబు కన్నా ఎక్కువ మెజార్టీతో గెలిచారు. అందుకని పార్టీ ఎవడన్నా మాట్లాడడానికి అక్కడికి వెళ్ళి ఇక్కడ నేను ఏం మాట్లాడతాను, మీతో మాట్లాడటం తప్ప ఏముంది నాకు. మొన్న ఇదిగో ఇలాగే వెళ్ళాను, వెంకయ్యనాయుడు గారు మన పళ్ళా వెంకన్న గారి మీద ఎంఎస్కో వాళ్ళు బుక్ రాస్తే ఆ బుక్ దాంట్లో నా పేరు కూడా వేశారు. ఎంఎస్కో వాళ్ళు ఏమో నన్ను కూడా పిలిచి పళ్ళా వెంకన్న గారు మీకు బాగా తెలుసు కదా మాట్లాడండి అని. వెళ్ళాను కదా అని చెప్పి 3 రోజులు ఉండిపోయి ఒక 10 మంది ఐఏఎస్ ఆఫీసర్ని, రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్ని, ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీలు చేసినటువంటి వాళ్ళని, దీంట్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని కలిసి మాట్లాడాను. 3 రోజులు ఉండిపోయి వాళ్ళ అపాయింట్మెంట్లు తీసుకుని వాళ్ళని కలిసి మాట్లాడాను. ఎవడు మాట్లాడినా పైకి నమస్కారం పెట్టడం మాకైతే అర్థం కాలేదు. ఏంటి సార్ ఈ పొజిషన్లో నుంచి ఎలా బయటపడతారు ఏమో మాకైతే అర్థం కావట్లేదు. చాలా ఇలాంటిది ఎప్పుడు చూడలేదు మేము. పొజిషన్ ఉంటుంది, ఒక్కోసారి అప్పుల ఇది ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తక్కువగా ఉంటాయి, కానీ మనకేదో హోప్ ఉంటుంది. ఇదిగో మనకి ఇది ఉంది, దీంట్లో మొత్తం వచ్చేస్తుంది, ఇదిగో ఇది రాబోతోంది, ఇదిగో పోలవరం కట్టేస్తున్నాం, కట్టేస్తే వైజాగ్ దాకా మొత్తం ఈ ల్యాండ్ అంతా కూడా ఫర్టైల్ అయిపోతుంది. ఈ జగంపేట ఇవన్నీ తుని ఈ దాటి అనకాపల్లి ఈ పక్కన ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నీ కోనసీమలాగా అయిపోతాయి. ఫుల్ ఈల్డింగ్ వస్తుంది, గవర్నమెంట్ ఇన్కమ్ పెరుగుతుంది, ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఏం పర్లేదు మనకి పోలవరం అయిపోనేవాడిని. నేను అలాగే అనుకునేవాడిని. పోలవరం అయిపోగానే ఆంధ్ర రాష్ట్రం విడిపోవటం వల్ల వచ్చిన నష్టాలన్నీ 3-4 ఏళ్లలో మొత్తం రికవర్ అయిపోతాయని. అయితే ఆ పోలవరం మేము అని చెప్పేశారు, క్లియర్గా చెప్పిస్తారు సార్. అంతే, ఇవ్వం, ఇంతే ఇస్తాం. ఆ ఇచ్చాడు, వీళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు కూడా పట్ల తాగునీరుకి ఇవ్వరట. తాగునీరు పేరు చెప్పి సాగునీరుకి ఇస్తుంటే అడ్డం పెట్టడం నేను చూశాను, కానీ సాగునీరు వెళ్తుంటే అందులో తీసుకు తాగరా, అది తాగునీరు అయింది కాబట్టి మేము ఇవ్వటం. ఎక్కడెక్కడా లేని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. వీళ్ళేమో అడగరు, అడగటానికి ఏవో రకరకాల కారణాలు అంటారు, కేసులు అంటారు, ఏంటో అర్థం అవ్వదు. ఈ అవినీతి రహిత పరిపాలన మాట ఎలా ఉంచి ఇప్పుడు చెప్పాక ఈ జిజియా పన్ను ఏంటో నాకు అర్థం కదా. జిజియా పన్ను అంటే మనకు తెలిసింది ఊరికే ప్రతిదానికి జిజియా అంటాం, కానీ జిజియా పన్నులో ఒక రీజనింగ్ ఉంది. ఏంటంటే ముస్లిం రాజుల తరఫున యుద్ధంలోకి వెళ్ళి దెబ్బలాడి చచ్చిపోవడానికి హిందువులు సిద్ధంగా ఉండరు కాబట్టి ఎవరైతే యుద్ధంలోకి వెళ్ళరో వాళ్ళు ఈ పన్ను కట్టాలి అని పెట్టాడు. హిందువులు యుద్ధంలోకి వెళ్తామంటే వాళ్ళు వెళ్ళొచ్చు, అయితే మేము వెళ్ళమండి అని చెప్పి వాళ్ళు పన్ను కట్టేసేవారు. అది జిజియా పన్ను.
దానికి అదేంటి బలవంతంగా వసూలు చేయడం అని పేరు వచ్చింది. అలాగే ఒకసారి ఏదో పుష్కరాలప్పుడు కూడా మీరే గొడవ చేశారు, పుష్కరాల్లో ఏదో పన్ను వేస్తుంటే ఇదేంటి జిజియా పన్ను లాగా. మనకి ఏ పన్ను అయినా సరే తలనొప్పి అయితే జిజియా పన్ను అంటాం, కానీ ఇది జిజియా కాదు, ఇది చాలా గజిబిజి పన్ను. నేమ్ బోర్డు పెట్టుకుంటే ఏంటంటే బాబు వేళ నేమ్ బోర్డు లేకపోతే వాడు మన టిఫిన్ ఆర్డర్ ఇస్తే ఆడు కూడా రాలేకపోతున్నాడు. అందరం ఫ్లాట్స్లో ఉంటున్నాం, టిఫిన్కి ఆర్డర్ ఇస్తాం కదా, దాన్ని ఏమంటారు జొమాటో వాడికి దోశ తెచ్చి పెట్టవా అంటే వాడు ఆ బిల్డింగ్ దగ్గరికి వచ్చి కింద నుంచి అడుగుతున్నాడు ఎంత అండి మీ ఫ్లాట్ అని. మీ ఫ్లాట్ నెంబర్ చెప్తే వాడికి కన్ఫ్యూజన్ వస్తుంది. బయట పేరు రాసి ఉంటేనే వస్తున్నాడు, కింద పేరు ఉంటేనే వస్తున్నాడు, కింద పేరులో చూస్తున్నాడు 3rd ఫ్లోర్ 3rd అని. ఏమో మరి మీరు చెప్పారు కదా, ఇది చూసిన వాళ్ళు ఎవరైనా పెడతారేమో. ఇది ఎవరో పొలిటికల్ పార్టీలో పెట్టాలి అఖిలపక్షం అంటే. నేను చెప్తే నేను పిలిస్తే ఎందుకు వస్తారు అఖిలపక్షం? నేను చెప్తే మా వాళ్ళు కమ్యూనిస్టులు ఇద్దరు గ్యారంటీగా వస్తారు, జనసేన పార్టీ వాళ్ళు గ్యారంటీగా వస్తారు, పర్సనల్గా తెలుసు కాబట్టి. తెలుగుదేశం వాళ్ళు వాళ్ళంతా నాకన్నా సీనియర్లు, వాళ్ళు నేను పిలిస్తే ఎందుకు వస్తారు అఖిలపక్షానికి? వాళ్ళే పిలవాలి, లేకపోతే వాళ్ళకన్నా పెద్దవాళ్ళు ఎవడో పిలవాలి. సో డెఫినెట్గా అఖిలపక్షం అంటూ పిలిస్తే చాలా మంచిది. మనకు అసలు పెద్ద సాంప్రదాయం అది, ఓ 10 ఏళ్ళ నుంచి ఆగిపోయింది. రాజమండ్రిలో అఖిలపక్షం వల్లే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ వచ్చింది. అన్నీ వచ్చాయంటే రాజమండ్రిలో అఖిలపక్షం వల్ల. రూలింగ్ పార్టీ వల్లే పెట్టించేవారు అఖిలపక్షం. బాబు నువ్వు ఇక్కడ గొడవ చేయి, నేను అక్కడికి వెళ్ళి సీఎం దగ్గర గొడవ చేస్తానండి. మరి ఎంచేతో మొత్తం అన్నీ ఆ కల్చర్స్ అన్నీ పోయే ఇప్పుడు ఇటో అటో ఇంతే ఇదే నడుస్తోంది. దాంట్లో మొత్తం నాశనం అయిపోతున్నాం. నా భయం ఎక్కడ పట్టుకుందంటే, ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా వచ్చిన నష్టమేం లేదు, నా భయం ఎక్కడ పట్టుకుందంటే ఈ స్టేట్ ఏమన్నా ఒక భయంకరమైనటువంటి స్టేట్గా బ్రాండ్ అయిపోతుందా? ఇప్పటికే చెప్తున్నారు కాంట్రాక్టర్లు ఎవరు రావట్లేదుట. మొన్న ఎవడో గ్యామిన్ బ్రిడ్జ్ నుంచి ఫోన్ చేసి నాకు నానా బూతులు తిట్టాడు. ఏంటంటే నన్ను తిడుతున్నావు ఏంటంటే, నీ టైంలోనే కదా వచ్చింది ఈ బ్రిడ్జి, కనీసం చూసుకోవద్దా నువ్వు, ఈ బ్రిడ్జి పరిస్థితి ఎలా ఉంది అంటే మళ్ళీ ఈ బ్రిడ్జి గురించి, ఆ బ్రిడ్జి టైంలో ఇంజనీర్లు, ఆ గ్యామిన్ ఇండియాలో మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవడో ఉపకారం కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ ఎతికి పట్టుకుని ఏంట్రా గ్యామిన్ ఇండియా పరిస్థితి అని అడిగితే గ్యామిన్ ఇండియా దివాలా తీసిందిట. దివాలా తీసేసి అప్పచెప్పేశారు. ఎవరికి? ఎన్సీఎల్టీ వాళ్ళకి, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వాళ్ళకి వాళ్ళు అప్పచెప్పేశారు. అప్పచెప్పేస్తే వాళ్ళు ఏం చేశారు, సంజయ్ కుమార్ మిశ్రా అని ఒకరిని అపాయింట్ చేశారు. నువ్వు వెళ్ళి అది చేసి ఆ బ్రిడ్జి తయారు చేయని. టోల్గేట్ అంతా కూడా కెనరా బ్యాంక్ కన్సార్టియం వాళ్ళు తీసుకుంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. స్టేట్ గవర్నమెంట్ని వీళ్ళు అడిగారు, వీళ్ళు 2 కోట్లు ఇస్తామన్నారు స్టేట్ గవర్నమెంట్. 50 కోట్లు లేకపోతే అసలు మొదలెట్టడానికే వీల్లేదు. ఎక్కడ 2 ఎక్కడ 50 అక్కడ ఆగింది. వాళ్ళు 50. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే 50 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇస్తా అన్న టేబుల్ క్యాష్ అనేలా ఉన్నారు. తర్వాత ఇవ్వకపోతే అంతే కదా. ఒకసారి ఇన్ని వేల కోట్ల రూపాయలు అందరికీ బాకీలు పడిపోయిన తర్వాత ముందు కేసు పెట్టండి, మా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి, అప్పుడు మొదలెడతా ఉంటారు. ఏంటి ఇదే రేపు పొద్దున్న రోడ్లు వేస్తామన్నారు. రోడ్లు వేస్తామంటే ముందు డబ్బులు ఇస్తే కానీ మేము రోడ్డు వేయమంటారు. ఎందుకంటే కాంట్రాక్టర్ల బాకీ ఉంది 75,000 కోట్లు. అలాగే మొన్న ఎవరో ఎన్జిఓ లీడర్ చెప్తున్నాడు, వాళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ వాళ్ళకి తెలియకుండానే పోయేట తీసేసుకున్నారట. ఆ లీడర్ ఎవరో ఎన్జిఓ లీడర్ వచ్చి కూర్చుని చెప్తున్నాడు, ఇది అంతా కూడా ఈ సైబర్ అఫెన్స్ లాంటిది, బాగా తెలియకుండా మా డబ్బు ఎలా తీసేసుకుంటారని. ఇది అదే నాకు అర్థం కానిది ఏంటంటే, ఇంత కీలకమైనటువంటి అంశాల మీద అసెంబ్లీలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుందని నేను అనుకుంటే వీళ్ళు మాట్లాడకపోతే వేరు, వాళ్ళే బాయ్కాట్ అని చెప్పి బయటికి పోవడం అంటే మీ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ అన్నది హైట్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీ. టీడీపీది ఎందుకు అలా చేశారు డెఫినెట్గా మీకు తెలుసు. మాకు అనుభవం లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారికి అన్నేళ్ళు సీఎంగా చేసిన ఆయనకి తెలీదా ఏం జరుగుతుందో? ఇది అడగవలసినటువంటి అవసరం లేదా? మళ్ళీ నేను సీఎం అయి వస్తాను, వచ్చి ఏం చేస్తావు చెప్పు. సీఎంగా ఈయన రాగానే నేను ఇదిగో ఇది చేయబోతున్నాను, ఈ క్రైసిస్లోంచి బయట పారేస్తాను అని చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పానండి. చంద్రబాబే కాదు, మోడీ గారు వచ్చి ఇక్కడ సీఎంగా మారినా సరే, మన్మోహన్ సింగ్ గారు మారినా సరే, రఘురామరాజన్ వచ్చి మారినా సరే, లేదు అమెరికా రిచ్ కంట్రీ అని చెప్పి బైడెన్ని తీసుకొచ్చి మన రాష్ట్రానికి సీఎం చేసినా సరే, వాళ్ళు సీఎం అయి ఏం చేసి ఈ పరిస్థితిలోంచి రాష్ట్రాన్ని బయటపడేయగలరు? ఎవడైనా చెప్పగలరా? అవకాశం ఉందా? మామూలుగానే 6,22,000 కోట్లకి చేరిపోతే 180%కి అమెండ్మెంట్ చేసిన తర్వాత అసలు ఏమైనా మిగులుతుందా?
రేపు నుంచి దడదలాడించేస్తారు. బ్యాంకు వాళ్ళు కూడా వెంటనే ఇచ్చేస్తారు, ఎందుకంటే గవర్నమెంట్ అష్యూరెన్స్. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ 1000 కోట్లు ఇవ్వయా మేము ఇస్తున్నాం గ్యారంటీ అంటే ఇస్తారు, ఎందుకంటే ఇవ్వాల్సింది స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేకపోతే ఓహో ఆస్తులు ఎన్ని ఉన్నాయి, రెవెన్యూ ల్యాండ్సే ఉంటాయి 25 లక్షల కోట్లు. సేఫ్ బ్యాంక్కి మొత్తం అన్నీ కూడా మన చేతిలోకి వచ్చేస్తాయి. మా ఉద్యోగాలు ఏం పోవు, మేము చూసే ఇచ్చామండి అని. ఈ అమెండ్మెంట్ తోటి రాబోయేటువంటి ఒక విపత్కరమైనటువంటిది ఎదుర్కోవడానికి మేము ఉన్నామంటున్నారు. ఇక అపోజిషన్ వాళ్ళు వెళ్ళి కూర్చోకుండా బాయ్కట్ చేశాక ఎందుకు ఇది? ఏమండి ఇప్పుడు అసలు సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం ట్రై చేస్తుందంటే అర్థం ఉంది. ఎందుకంటే ప్రభుత్వానికి తెలుసు పరిస్థితి బాగోలేదు, దీని మీద చర్చ జరగకూడదు అని ప్రభుత్వం భావించుంటే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షం కూడా డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అంటే నాకు అర్థం కాల. ప్రతిపక్షం అనేది ఈ టైంలో ఎంత బ్రహ్మాండం. ఇప్పుడు నేను చెప్తే నేను 10 మందిని అడిగితే తెలిసింది నాకు, 10 మందిని అడగకపోతే నాకు తెలియదు ఇవన్నీ. చంద్రబాబు నాయుడు గారికి అవసరం లేదు, ఆయనతో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళందరూ ఆయనతోటే ఉన్నారు. ఆ హెరిటేజ్లోనూ ఇంకో చోట పనిచేస్తున్నారు. ఆయన బ్యాచ్ అంతా ఉన్నారు. ఒక అరగంటలో మొత్తం ఫిగర్స్ చెప్పేస్తారు వాళ్ళు. రిజర్వ్ బ్యాంకులో ఆయనకు కావాల్సిన మనుషులు బోల్డ్ మంది ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ముఖ్యులందరూ కూడా బీజేపీలో చేరి అక్కడ బీజేపీ నాయకత్వానికి దగ్గరగా ఉన్నారు. ఎందుకు అసలు మీరు వచ్చి ఈ ఇష్యూ వదిలేసి ఏవేవో ఇష్యూలు ఇప్పుడు మీరు చెప్పారు, అందులో నాకేంటో అతను ఏదో తప్పు అన్నాడు అనుకోండి, ఓకే, ఆ తప్పు కన్నా పెద్ద తప్పు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు, నువ్వు తిట్టిన తిట్టుకి ఎవడికో రక్తం మరిగి వచ్చి బీపీ పెరిగి నీ మీదకి వచ్చి దాడి చేసి ఉంటాడు అని సీఎం అంటాడా? ఇంకా సీఎం ఎందుకు, గవర్నెన్స్ ఎందుకు, పోలీసులు ఎందుకు? వాడికి బీపీ పెరిగిందంటే రెండు పీకేయడం అనుకుంటే ఏ గొడవ లేదు, బాగా బీపీ వస్తే చంపేస్తాడు. అది సీఎం లెవెల్ మనిషి అనాలా? నెక్స్ట్ దానికి పదానికి అర్థం ఏంటి? సంస్కృత శోధనలోకి వెళ్ళి హిందీ శోధనలోకి వెళ్ళి అవన్నీ వెతికి సీఎం గారు వచ్చి డయాస్పీ చెప్తున్నాడు, మా అమ్మని ఇలాగ అనొచ్చా? ఎవరు అసలు ఏమన్నా రెలవెన్సీ ఉందా? అంత సీరియస్ అవ్వాలా ఇష్యూ? అది ఎవడో మీరు నా లెవెల్లో నేను అసలు అనామకుడిని, నేను ఎవడోకి తెలీదు. ఒకసారి వెళ్ళి చూడండి యూట్యూబ్లోను వాటిలోని ఎన్ని కామెంట్లు పచ్చి బూతులు ఉంటాయి. ఎందుకుంటాయి? నేను మాట్లాడుతున్నాను కాబట్టి. ఎస్, పెట్టుకునేవాడు పెట్టుకుంటాడు. ఎవడి స్థాయిని బట్టి, ఎవడి సంస్కృతిని బట్టి, ఎవడి స్థాయిని బట్టి వాడు పెట్టుకుంటాడు కామెంటు. వాడు డౌన్ అవుతాడు తప్ప ఆ కామెంట్ పెట్టినందుకు మనమేం డౌన్ అవ్వం. అదే టెక్నికల్గా తేడా వచ్చిందని ఆయనే చెప్పాడుగా. 3 రాజధానుల నుంచి వెనక్కి వెళ్ళలేదు, టెక్నికల్గా ఇంకా మెరుగైన బిల్లు తీసుకొస్తానంటే బిల్లు తేడా వచ్చిందనమాట. ఆ బిల్లు తేడా వచ్చిందంటేనే ప్రభుత్వం ఇన్ఎఫిషియన్సీ. బిల్లు తయారు చేయడం అంటే ఎంతమంది కూర్చుని తయారు చేస్తారు? అందులో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దేశంలో ఎక్కడా లేనట్టుగా 3 రాజధానులు తీసుకొస్తాను అని చెప్పి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించి వచ్చాడు. ఇది సొంతం, ఆయన సొంతంగా తయారు చేసినటువంటి యాక్ట్కే అది కరెక్ట్ యాక్ట్ కాదు, మళ్ళీ మార్చాలనే పరిస్థితి వచ్చింది. ఏదైనా ఆయన చెప్పిన మాట మీదేగా మనం వెళ్ళాలి. రకరకాలు వచ్చాయి, మోడీ వచ్చి వార్నింగ్ ఇచ్చాడని, ఇవన్నీ కూడా ఏవో వార్తలు, వార్తా కథనాలు ఇవన్నీ పక్కన పెడితే ఆయన అసెంబ్లీలో ఏదైతే చెప్పాడో మనం దాన్ని బేస్ చేసుకుని మాట్లాడాలి. అసెంబ్లీలో ఆయన ఏమన్నాడు? మెరుగైనటువంటి బిల్లు తీసుకొస్తాను అన్నాడు. అంటే ఇది మెరుగైన బిల్లు కాదనమాట. ఈ బిల్లులో తేడా ఉండబట్టే మెరుగైన బిల్లు అనమాట. ఏంటా తేడా అడగాలి అపోజిషన్. అసెంబ్లీ అంటే అత్యున్నత వేదిక అండి. ఆ వేదిక మీద మాట్లాడిన ప్రతిదీ రికార్డ్ అయి ఉంటుంది. అంతేగాని ఏంటి ఇప్పుడు నేను ఎప్పటి నుంచి 1972 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నాకు పోస్టులు ఏమీ లేకపోయినా ఇదే పని నాకు. నా అనుభవంలో నేను చెప్తున్నాను, ఎన్టీ రామారావు కూతుర్ల గురించి ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి పుకార్లు కానీ స్కాండల్స్ కానీ మేము వినలేదు. సాధారణంగా సెలబ్రిటీస్ అంటే ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి చెప్తుంటారు. నేనైతే వినలేదు, నాకు తెలుసున్న ఫ్రెండ్స్ కూడా ఎవ్వరూ వినలేదు. ఆయన కుటుంబంలో నాకు పురంధరేశ్వరి గారితో మంచి పరిచయం ఉంది. చాలా డౌన్ టు ఎర్త్, చాలా బాగా మాట్లాడుతుంది, చాలా మంచి ఆవిడ. హరికృష్ణ గారితో పరిచయం ఉంది.
హరికృష్ణ గారు మామూలుగా చూస్తే ఏదో ఇలా అనుకుంటూ వస్తాడు, కానీ చాలా మంచివాడు. అవసరం లేకపోయినా నాకు చాలా గౌరవం ఇచ్చి మాట్లాడాడు, నాతో చాలా స్నేహంగా ప్రవర్తించాడు. వాళ్ళిద్దరే నాకు తెలుసు. కానీ ఎన్టీ రామారావు లెవెల్ మనిషికి కూతుర్ల మీద ఎప్పుడో రకరకాల ఉత్తినే ఉన్నా లేకపోయినా పెట్టేయాలి. ఎవ్వరి మీద ఎప్పుడూ నేను ఎక్కడ వినలేదు. ఎందుకు దానికి ఇంత బాధపడిపోవటం? దానికి ఇప్పుడు దాకా రోడ్డు మీద జనం అన్నారండి, ఇప్పుడు అసెంబ్లీలోనే అన్నారండి, ఇంక నన్ను ఏం చేయమంటారు అనడానికి ఎప్పుడూ ఎక్కడా ఎవ్వడో అనలేదు. అన్న మాటకి ఎందుకు మీకు అంత బాధ? అది ఇష్యూవా? ఏది ఇప్పుడు డ్రామా నిజమా అని చెప్పేంత డ్రామా ఎందుకు చేస్తాడు? నేను డ్రామా అని నేను అనుకోను. ఏమో ఇప్పుడు కన్నీళ్లు కార్చవలసిన అవసరం ఆయనకు వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఫ్యాక్ట్స్ మీద పోతే చంద్రబాబు నాయుడు దీనికోసం ఇది సింపతి కోసం అలా యాక్ట్ చేశాడు అని అంటున్నారు. చంద్రబాబు నాయుడికి తెలియదా సింపతి పనిచేయదని? ఒళ్ళంతా రక్తమైపోయి మైన్లో పేలిపోయి ఎగిరి అంత దూరంలో పడి లేచి ఇలా వస్తేనే సింపతి పనిచేయలే. ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడిని నానా బూతులు తిట్టి, ఇదిగో నన్ను బతికించింది ఈవిడే, నా పాలిట దైవత ఈవిడే లక్ష్మీ పార్వతి అని చెప్పి చచ్చిపోయాడు. సింపతి పనిచేయలే. ఇందిరాగాంధీ చచ్చిపోతే మేము ఊర్లు వెళ్తే ఊరూరులో కృష్ణకుమార్ వచ్చేవాడు, ఊరూరులో ఆడతలు మాకు పట్టేసేవారు. ఇందిరాగాంధీ ఫోటో తీసుకొచ్చినందుకు పట్టేసి ఆడవాళ్ళు వచ్చి ఏడుస్తుంటే ఓదార్చలేక చచ్చేవాళ్ళం. ఏమైంది? 6 సీట్లు వచ్చాయి, 42కి 6 సీట్లు. సింపతి పనిచేయలే. ఒక్క రాజీవ్ గాంధీ చచ్చిపోయినప్పుడు మాత్రం ఆ ఒక్కసారి ఆయన చచ్చిపోయినప్పుడు కొంత టెక్నాలజీ పెరిగి ఎలా చచ్చిపోయాడో అంతా ఎలక్షన్ ఫేవర్లో జనం ఉండగా అది చూశారు. కాబట్టి చచ్చిపోయే రోజు ముందు రోజు వేసిన ఓటింగ్కి, చచ్చిపోయిన తర్వాత జరిగిన ఎలక్షన్కి వేసిన ఓటింగ్కి దాదాపుగా 8 నుంచి 10% ఓటు తేడా వచ్చి రాజమండ్రిలో జమున్ గారు ఓడిపోయింది, పక్కన కొణతాల రామకృష్ణ గారు అనకాపల్లిలో గెలిచాడు. అక్కడి నుంచి అందరూ గెలిచారు, ఒక్క వైజాగ్లో ఆవిడ ఉమా గజపతి తప్ప. ఒక్కసారే మనకు తెలిసి రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయినప్పుడు మాత్రం సింపతి ఆ ఆఫ్ ఎలక్షన్కి వర్క్ చేసింది. ఇంకెప్పుడు సింపతి పనిచేయరా. రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడు, దేవుడనే అన్నారుగా అందరూ. పనిచేసిందా? 14లో ఓడిపోయాడుగా జగన్మోహన్ రెడ్డి. జరిగిన ఇమ్మీడియట్ ఎలక్షను 2014 ఎలక్షనే కదా. అందుకని చంద్రబాబు నాయుడు గారు దీనివల్ల ఏదో సింపతి వస్తుందని ఆ ఏడు పంత యాక్ట్ చేశాడని నేనైతే నమ్మను. కానీ చంద్రబాబు నాయుడు గారు అంత స్పందించాల్సినటువంటి ఇష్యూ కానే కాదు. నాకు చిన్న స్టోరీ గుర్తొచ్చింది. మేము ఆర్యాపురంలో ఉండేవాళ్ళం, పక్కనే సంస్కృత పాఠశాలలో నేను 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు చదువుకున్నాను. అక్కడే ఒక అరుగు మీద ఒక అతను పిచ్చి కొంచెం క్రాక్ అతను ఉండేవాడు. అరుగు మీద అడుక్కునేవాడు అనమాట. అతను ఏదో చాలా పెద్ద కుటుంబానికి చెందినవాడని, ఇలా వచ్చి ఇక్కడ ఉంటున్నాడని, పలానా వాళ్ళ తాలూకా అని అనేవారు. కానీ అతను అక్కడే పడుకునేవాడు. ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళి భోజనం పెడుతుండేవారు. ఆ భోజనం తినేసేవాడు. ఆ గోదావరి రోడ్డు మీద వెళ్ళి స్నానం చేసేవాడు. ఏదో అమావాస్య పాడ్యం ఎప్పుడు ఇంకా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరినీ పచ్చి బూతులు తిట్టడమే. మా స్కూల్ పిల్లలు అయితే అక్కడికి వెళ్ళి దూరంగా ఓ అంటే పరిగెత్తించేవాడు. మా ఫాదర్ ఒకసారి నేను పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చి పడిపోయాను, ఎందుకంటే వెనకాల వచ్చేస్తున్నాడేమో అని. ఏదో అందరిలాగే నేను అన్నాను, అంటే నన్ను తరవడం మొదలెట్టాడు. అంటే ఒక 100 గజాల్లో పడిపోయాను. పడిపోతే కొంచెం దెబ్బ కూడా తగిలింది. అప్పుడు మా ఫాదర్ ఒకటే మాట చెప్పాడు, ఎందుకురా అంత భయం అంటే, పిచ్చాడు వెనకాల పడిపోయి కొట్టేస్తాడేమో అని భయపడ్డాను. పిచ్చాడని నువ్వే అంటున్నావు కదా, ఏం మాట్లాడతావు, వెళ్ళు ఎదురుగుండా అలా నడుచుకుంటూ వెళ్ళు, నేను ఇక్కడ నిలబడతాను, ఏం చేస్తాడో చూద్దాం. అక్కడే ఉన్నాడు. అంటే నేను అలా ఎదురుకుండా భయంగానే నడుచుకుంటూ వెళ్ళాను. అతను అసలు మాట్లాడలేదు. మళ్ళీ స్కూల్ నుంచి వస్తున్నప్పుడు అలా వస్తే అక్కడే కూర్చుని ఉన్నాడు. మళ్ళీ అలా చూశాను, చూస్తే ఏం మాట్లాడలేదు. ఒక నవ్వు నవ్వాను, అతను నవ్వాడు. ఇంకా అక్కడి నుంచి అతని మీద భయమైపోయింది. అందరినీ తిట్టేవాడు కానీ నన్ను తిట్టేవాడు కాదు. నెమ్మదిగా మా స్కూల్లో నా క్లాస్మేట్స్ అందరూ ఇదే అలవాటు చేసుకున్నారు. అలా వెళ్తున్నప్పుడు జై హింద్ అని అతను అన్నాం, అతను కూడా జై హింద్ అన్నాం. పిచ్చాడండి బాబు. ఈ కామన్ సెన్స్ అర్థం చేసుకోకపోతే ఎలాగా? అలా మాట్లాడిన వాడు ఎవడని ఉంటాడు, మానసికంగా కొంచెం దెబ్బతిన్నాడు. మానసికంగా దెబ్బతిన్నవాడి గురించి మనం ఎందుకు దాని ఆలోచన, దాని గురించి ఏడుపులో విను. అందులో ఏదైనా నిజం ఉందని మీకు అనుమానం ఉంటే ఇది చూడండి, ఇదంతా తీసుకొచ్చి ఫ్యామిలీ పరువు అంతా బయట పెట్టేసి బహిరంగంగా ఎంత అల్లరి చేస్తున్నాడు అనడానికి 0. అందులో ట్రూత్ పర్సంటేజ్ ఎంత అంటే 0. ఇది రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. ఎందుకు మాట్లాడుతున్నారు అలా? ఇంకొక మంత్రి గారు మాట్లాడతాడు, ఆయన అయితే అసలు
రే చంద్రబాబు నాయుడిని ఒరే అని తప్ప ఇంకోలా సంబోధించడు. ఎదవా వాడు వీడు అని మాట్లాడుతూనే ఉంటాడు. నేను ఆయన తప్పు అనుకోను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు? నేను ఒక ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి అని అన్నందుకు నన్ను ఏమని ఖండించారు తెలుసా? ఏకవచన ప్రయోగం చేస్తావా చీఫ్ మినిస్టర్ని అని ఒక ఆయన ఖండించాడు. నాకేదో ఆయనతో ఉన్నటువంటి చనువు వల్ల పొరపాటు అని ఉంటాను. నిజమే, జగన్మోహన్ రెడ్డి అనేటప్పటికీ అతను కోపం రావచ్చు. కానీ మీ పార్టీ కూడా అది ఇంప్లిమెంట్ చేయాలి కదా. 70 ఏళ్ల చంద్రబాబు నాయుడు ఇన్నేళ్ళు సీఎం చేసినటువంటి మనిషిని చంద్రబాబు నాయుడు గారు అన్న మీకు ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు అను రే అదా అంటుంటే ఏ మెసేజ్ వెళ్తుంది? మీకెందుకు గౌరవం ఇస్తారు? ఒక మనుషులకు గౌరవం ఇవ్వండి. అపోజిషన్ అంటే డెమోక్రసీలో అంత తేలిక కాదండి. అపోజిషన్ అంటే వాజ్పేయి ఓడిపోతే 1984లో ఆన్ రికార్డు చెప్పాడు రాజీవ్ గాంధీ. వాజ్పేయి లేడు, ఫెర్నాండెజ్ లేడు, ఇంకా 4-5 పేర్లు చెప్పి వాళ్ళెవరూ లేనటువంటి ఈ సభలో నేను ఏమి మాట్లాడను, ఏమి సలహాలు తీసుకోను. మొత్తం అందరూ ఓడిపోయారు. ఇప్పుడు బహుగుణ ఓడిపోయాడు, ఫెర్నాండెజ్ ఓడిపోయాడు, వాజ్పేయి ఓడిపోయాడు, పెద్ద పెద్ద స్టాల్ వర్డ్స్ అందరూ ఓడిపోయారు. ఓడిపోతే రాజీవ్ గాంధీ ఆన్ రికార్డు చెప్పిన మాట. అందుకే రాజీవ్ గాంధీకి నెక్స్ట్ ఎలక్షన్లో 180 ఎన్నో వచ్చాయి. 430 420 సీట్లతో వచ్చిన వాడు 25%లోకి పడిపోయాడు. ఎందువల్ల? అతని పక్కన రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్, ఫ్రంట్ హ్యాండ్ అందరూ వ్యతిరేకమైపోయారు. విపి సింగ్ గారు అందరూ వ్యతిరేకమైపోయి ఈయన 180కి దింపేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను చెప్తున్నా, ఆ పరిస్థితి తెచ్చుకోకండి. 151 సీట్లు ఈవేళ వచ్చాయి. ఈ స్టేట్లో ఎప్పుడు రాలని సీట్లు. మీరు ఎప్పుడైతే అపోజిషన్ పార్టీ అన్న వాళ్ళ యొక్క వాల్యుబుల్ డెసిషన్స్ ఏవైతే వాల్యుబుల్ మీకు ఇచ్చే సలహాలు ఉంటాయో అవి తీసుకుంటేనే డెమోక్రసీకి ఒక అర్థం వస్తుంది. మీరు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా గవర్నెన్స్తో అదిరా మనిషి అంటే అలా ఉండాలి అని జనం అనుకునేలా బతకాలి. యాజ్ ఏ సీఎం రాజశేఖర రెడ్డికి ఎందుకు అంత మంచి పేరు వచ్చింది? ఆయన కూడా ఇలాగే ఉండేవాడు. షార్ట్ టెంపర్మెంటు, కోపం, మీదకెళ్ళి కలబడిపోవటం అన్నీ ఉండేవాడు. స్లోగా ఏ లెవెల్లోకి మారాడంటే ఆయన ఒకటే చెప్పాడు. ఆయన ఒకసారి నాతో పర్సనల్గా, ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఇన్ హిస్ షూస్. అంటే అవతలవాడితో గొడవ వచ్చినప్పుడు ఒక్క నిమిషం వాడి పాత్రలో నేనుంటే ఏం చేస్తాను అని ఒక్కసారి ఆలోచించుకో. అదే నువ్వు చేస్తావు వాడు చేస్తుంటే. అంతే, వాడి తప్పే ఉంది ఆ పరిస్థితి. చూడండి ఎంత మనిషి అలా 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 ఎంత మంచితనం వైపుకి వచ్చాడంటే. ఎస్, చంద్రబాబు నాయుడుతో ఎంత బాగా మాట్లాడేవాడు. మామూలు అసెంబ్లీలో ఎంత తిట్టుకున్నా, ఎంత కట్టుకున్నా, బయట ఫంక్షన్లో కలిసినా, ఎక్కడ కలిసినా ఎంత హ్యాపీగా మాట్లాడుకునేవారు. అక్కడ ఉన్నటువంటిది నువ్వు ఆన్ బిహాఫ్, ఇది ఒక ట్రస్ట్. ఈ ట్రస్ట్కి నువ్వు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పబ్లిక్ నువ్వు ఒక ట్రస్టీవి. ఈ ట్రస్టీలు మొత్తం అక్కడ ఉన్నటువంటి 175 మంది ట్రస్టీలే. ఈ ట్రస్టీల్లో వాళ్ళు 23 మంది ఒక గ్రూపు, మీ 151 మంది ఒక గ్రూపు. ఎక్కువ మంది ట్రస్టీలు నిన్ను ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఎన్నుకున్నారు. ఎప్పుడైతే ఇది ఒక ట్రస్ట్, దీంట్లో ఇటు అటు మారుతుంటాయి. మనం ఉన్నంతకాలం ఈ ట్రస్ట్ అనేది మనం ఏ రకంగా పైకి తీసుకొస్తాం, చరిత్రలో లిఖితంగా ఉండిపోతుంది. సువర్ణాక్షరాలతో నా పేరు ఉండిపోవాలి అనే ఆలోచన ఎప్పుడైతే మీకు లోపిస్తుందో, మళ్ళీ 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 నెగ్గాలంటే ఏం చేయాలి? ముందు అపోజిషన్ లేకుండా చేయాలి అని అనుకోవడమే తప్పు. అపోజిషన్ ఉంటేనే డెమోక్రసీ. అపోజిషన్ లేకుండా ఉంటే చాలా బాగుంటుంది. వీళ్ళు బయటకు వెళ్ళిపోయారు, ఇంకా గొడవలేదు అనుకుంటే చాలా తప్పు. నన్ను చూశాంగా, నిన్న క్వాలిటీ ఆఫ్ స్పీచెస్ చూసారా? ఒక ఆయన భజన పాటలు పాడాడు, ఒక ఆయన ఏం మాట్లాడాడు అర్థం కాకుండా మాట్లాడాడు. అంటే ఇదంతా ఎలా ఉందంటే ఇక మనమే ఏమైనా మాడుకోవచ్చు. ఇప్పుడు మీ కెమెరాలు ఏవి లేవనుకోండి, నేను ఏదైనా మాట్లాడచ్చు. మీరు అందరూ చూపిస్తున్నారు అనేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం. ఎప్పుడూ అపోజిషన్ అనేది స్వయంగా వెళ్ళి ఆహ్వానించండి. నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నా, స్వయంగా మీరు ఆహ్వానించండి. బాయ్కాట్ చేయొద్దు. మీరు చేసిన తప్పే వాళ్ళు మీకు ఎందుకు కలిసి వచ్చిందంటే మీరు వెంటనే పాదయాత్రలో పడిపోయారు కాబట్టి. మీరు రోడ్డు మీద తిరగటం మొదలెట్టారు, జనంలో తిరగటం మొదలెట్టారు. దానివల్ల మీకు ఆ పాదయాత్ర కలిసి వచ్చింది. అప్పుడు కూడా నేను చెప్పాను, వెళ్తే మీరు ఒక్కరు వెళ్ళండి, మీ సభ్యులందరినీ మానకండి, వాళ్ళందరినీ అసెంబ్లీకి వెళ్ళమనండి అని ఇక్కడే చెప్పాను. అయితే మీరు వేరే డెసిషన్ తీసుకున్నారు. కానీ ఈవేళ ఈ డెసిషన్ మాత్రం ఈ రాష్ట్రానికి ఆరోగ్యకరమైనటువంటి డెసిషన్ కాదు. మీకు ఆవేళ ఎందుకు ఈ తరిమల నాగిరెడ్డి గారిని ఓడించలేక కాంగ్రెస్, పుచ్చలపల్లి సుందరయ్య గారిని ఓడించలేక కాంగ్రెస్ ఎందుకు వాళ్ళు రావాలని కోరుకునేది? వాళ్ళు లేకపోతే అసెంబ్లీ లేదు. వాళ్ళు వచ్చి అక్కడ మాట్లాడితేనే, వాళ్ళు అక్కడ ఉంటేనే ఇక్కడ వీళ్ళు ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉంటారు.
వాయులాల్ గోపాలకృష్ణ గారు ఇండిపెండెంట్గా గెలిచాడు. ఎవరు సపోర్టు? కమ్యూనిస్టుని కాదని అంటే కాంగ్రెస్ వాళ్ళే ఓట్లు వేస్తారు. ఆయన కాంగ్రెస్కి వ్యతిరేకమైన ఈయన ఉండాలరా అని. ఈవేళ ఆ పరిస్థితుల్లో థింక్ చేసేవలసిన టైం వచ్చింది. మీరు దయచేసి దీనికి ఏదైనా వీలైతే ఒక మీటింగ్ పెట్టి ఎందుకు ఇలా చేస్తున్నారన్నది నేను చెప్పింది తప్పు. అరుణ్ కుమార్ అనవసరంగా భయపడి, అరుణ్ కుమార్ ఒకటే కాదు, ఈ రాష్ట్రంలో కొంచెం ఆలోచించగలిగిన వాళ్ళందరికీ ఇదే భయంలో ఉన్నారు. ఈ భయం తప్పయా, ఇదిగో ఇది చేయబోతున్నాం మేము, ఇది మా ప్రోగ్రాము, 2 ఏళ్ళు అయ్యేటప్పటికి ఈ వాతావరణం తీసుకొస్తాం అని చెప్పండి. మీరు మాట తప్పను మడమ తిప్పను అని మడమ తిప్పడం జరిగిపోయింది. కౌన్సిల్ రద్దులో మడమ తిప్పారు. రేపు ఎలక్షన్కి నేను ఓటే అడగను, సంపూర్ణ మద్య నిషేధం పెట్టకపోతే ఓటే అడగను అన్నారు. ఈవేళ మీరు పెట్టాలన్నా పెట్టలేరు, ఎందుకంటే మొత్తం ఎస్క్రో చేశారు. 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఈ మధ్యలో వచ్చే డబ్బంతా కూడా అమ్మఒడికో దేనికో డైవర్ట్ అవుతుందని. సో ఈ పరిస్థితిలో మీరు మాట తప్పను మడమ తిప్పను అని ఏమనుకోకలా. రాష్ట్రం ఎలా బాగుండాలి అన్న దానికోసం మీరు ఏమైనా తిప్పండి, ఏం తిప్పినా పర్వాలేదు. కానీ రాష్ట్రం అన్నదానికి టాప్ ప్రయారిటీ ఇవ్వండి, భవిష్యత్ అన్నదానికి టాప్ ప్రయారిటీ ఇవ్వండి. ఈవేళ ఎలా గడుస్తుందన్న ఆలోచనకే పరిమితం అయితే మాత్రం మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. చరిత్రలో మీకు చాలా బ్లాక్ పేపర్స్ పెడతారు. బ్లాక్ పేపర్స్ పెట్టే పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దని జగన్మోహన్ రెడ్డి గారికి సవినయంగా మనవి చేస్తున్నాను. ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్?